తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. అంటే నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని నువ్వు తెలుసుకునే సాధన చేయాలని మనకు చెప్పినందుకు అప్పయ్య గారికి అందరి తరపున ఆశీర్వచనం అందిస్తూ, సరే మనకి భగవద్గీతని 18 అధ్యాయాలు ఈ 10 రోజుల్లో పారాయణ చేయాలని ఒక నియమం. పారాయణ అయితే పొద్దున్నే అయిపోతుంది, కాకపోతే దాని వివరాన్ని కొంచెం మొత్తం తీసుకుందాం అనేది ఒక ఆలోచన. దానికోసమే అరగంట సమయాన్ని కేటాయించుకున్నాం. పొద్దున్నే భగవద్గీత పారాయణం, మధ్యాహ్నం గరుడ పురాణం, సాయంత్రం భగవద్గీత విశ్లేషణ. ఇవి 3 మన గురుదేవునటువంటి ఎల్లయ్య స్వామి వారి దినం కార్యక్రమంలో భాగంగా పెట్టుకున్నటువంటి విషయం. ఈరోజు 2వ అధ్యాయాన్ని 3వ రోజుగా చెప్పుకుంటున్నాం. ఎందుకని అంటే మనకు అధ్యాయాల్లో 2వ అధ్యాయం పెద్దది, అందులోనూ ద్వితీయ అద్వితీయ అనేది ఒక పదం. 2వ అధ్యాయంతోనే భగవంతుడు చెప్పవలసినటువంటి జ్ఞాన విషయాలు మొత్తం అయిపోయాయి. కానీ అంత విశ్లేషణ ఒక్కసారిగా అర్థం కాదని చెప్పి ఆ అధ్యాయాన్ని పొడిగిస్తూ మనకి 18 అధ్యాయాల గీత వచ్చి ఉన్నది. 18 అధ్యాయాల్లో ఎంత సారాంశం అయితే ఉన్నదో మనకి 2వ అధ్యాయంలోనే అంత సారాంశాన్ని భగవంతుడు ఇచ్చే ఉన్నాడు. అంటే 2వ అధ్యాయంలోనేమో ముడి పదార్థంగా ఇస్తే, ముడి పదార్థాన్ని ఒక వస్తువుగా తయారు చేసి దాన్ని వాడుకునే విధానంగా ఇచ్చినటువంటి అధ్యాయాలు మొత్తం 16 అధ్యాయాలు. ఇలా భగవద్గీత జీవితానికి అన్వయం చేసుకునే విధానంగా గీత అనేటువంటి పదానికి ఎవరు ఎలా రాసుకుంటే తన ఒకే గీత ఇట్లా రాస్తే అడ్డం, ఇట్లా రాస్తే నిడివి, 2 గీతే. అలానే భగవద్గీత కూడా యోగులకి యోగ పదంగా, కర్మ సాధ్యాంతానికి కర్మపరంగా, భక్తిపరులకి భక్తిపరంగా, జ్ఞానపరులకు జ్ఞానపరంగా వచ్చినటువంటి మహత్తరమైన విశేషం భగవద్గీత. కర్మ, భక్తి, జ్ఞానం ఈ 3 కలిగినటువంటి వాడికి వచ్చేది మోక్షం. మనకు అందుకనే రోజు మనం మేలుకొలుపు పాడుకోలో ఏమందిస్తాం? కర్మ భక్తి జ్ఞాన యోగంబుల మర్మము ఎరిగింప నీవింకా మేలుకో, మర్మములైన మహావాక్య సిద్ధాంత మంత్ర బోధన చేయ మేలుకో, బ్రహ్మముహూర్తము వేళాయే గురుదేవా బ్రహ్మానందము తోడా మేలుకో, బ్రహ్మజ్ఞానామృతము పానము నసగిమే భక్తుల ధరిచే మేలుకో. కర్మ భక్తి జ్ఞాన యోగంలో ఉన్న మర్మాన్ని, అసలు కర్మ అంటే ఏంటి, కర్మ లోపల మర్మం ఏంటి, భక్తి లోపల మర్మం ఏంటి, జ్ఞానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి. మనకి భగవద్గీత ఏం చెప్తే సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ కర్మలో మొత్తం జ్ఞానంలో కలవాల్సిందే. మరి భక్తి ఎక్కడికి పోయింది? అక్కడ మనకి ఒక పాటలో ఉంటుంది, భక్తి చైతన్యం మూడుడైనను ముక్తి నొందను కాక జగము శక్తి యుక్తుల చేత మోక్షము సాధ్యము కాదెంత వారికి సోహమే భావింపవే. నీలో మనస దేహ భ్రాంతుల దంచవే. ఇక్కడేమో కర్మలో జ్ఞానం వచ్చింది, అక్కడేమో భక్తి చేతనే మోక్షం అట.
మనకి నారద భక్తి సూత్రాల భక్తిరేవ విగరీయసి, తేలిక మార్గం ఏంటంటే భక్తి. కర్మ మార్గంలో యోగం కావాలంటే ఏ విధానంగా అయుద్ది అనేటువంటి విషయాల్ని మనకి భగవద్గీత చెప్పింది. లోకంలో 3 గుణాలు ఉన్నాయి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. త్రిగుణాలు 3. అవేంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవి 3. త్రైగుణ్య విషయ వేద. ఈ త్రైగుణ్యాన్ని విషయ అనేటువంటి ఎక్కువగా నడిపిస్తూ ఉంటాయి. ఇవి విషయవాంఛ ఉన్నటువంటి దానికి సంబంధించిగా ఈ గుణాలలో ఏ వ్యక్తి ఉన్నాడా అనేటువంటిది మనకు నిర్ధారణ జరిగిద్ది. ఇక యోగపరుడు ఏం కావాలి? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ 3 గుణాలలో చిక్కి ఉన్నంత కాలం నీకు విషయం తెలియపడదు. నిస్త్రైగుణ్యో భవార్జున. గుణరహిత స్థితి ఒకటి ఉన్నది, దాని యందు నీ ఆలోచన సాగించు. భవ అర్జున. నిస్త్రైగుణ్యుడివి కా. భవం అంటే కమ్ము. అప్పుడు ఏం రావాలి నీకు? నీ ద్వంద్వ. ద్వంద్వము అంటే 2. నీవు నేను వేరు. జీవో దేవో సనాతన. ఇప్పుడు జీవుడు దేవుడు వేరుగా ఉన్నాడు, కానీ ఏం కావాలి? జీవుడు దైవ స్వరూపం అన్న గుర్తు తెలుసుకుంటే చాలు. సనాతనంలో ఇద్దరు ఒకే దాంట్లో నుంచి వేరుగా వచ్చారు. ఇది మనకి ముండకోపనిషత్తులో చెప్తారు ఈ కథని. ముండకోపనిషత్తులో 2 పక్షులు ఒక చెట్టు మీద నివసిస్తూ ఉంటాయి. ఇది అక్కడ నుంచి ఎన్నో ఉపనిషత్తుల్లో చెప్పడం కూడా జరిగింది. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు ఒకటేమో పైనుండి అన్ని చూస్తా ఉంది, రెండవదేమో వచ్చి తింటూ ఉంది. తినేటువంటి పక్షి సుఖ దుఃఖాలని, లాభ నష్టాలని, కష్ట నష్టాలని మొత్తం అనుభవిస్తూ ఉంది. కానీ చూసే పక్షి ఏమీ అనుభవించట్లేదు. ఇది తిన్నది 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 తిన్నది. తర్వాత అర్థమైంది, ఇదేంది? నేను కాసేపు బాధ అంటున్నా, కాసేపు సుఖం అంటున్నా, కాసేపు కష్టం అంటున్నా, కాసేపు నష్టం అంటున్నా, కాసేపు ఇంకా నా అంతటి వాడు లేడు, నాకు ఎంత పేరు అనుకుంటున్నావు అని ఖ్యాతికి లోనవుతున్నా. ఒక్కోసారి ఎక్కడ పట్టిన తిడతానే ఉన్నా, నా జాతకం ఏందని అపఖ్యాతికి లోనవుతూ ఉన్నా. దీనికి గల కారణం ఏంటి? నాతో పాటు వచ్చాడు కదా, మరి వాడెక్కడున్నాడు అని చూస్తే పాపం వాడు విచారంలో పైరున్నాడు. వాడిని చూడకపోతే వాడికి సుఖం కనపట్టలాడు, దుఃఖం కనపట్టలా. ఇదేదో బాగుందని పైకి పోవడం ప్రారంభం చేసింది. వాడిని ఎప్పుడైతే ఆశ్రయించడానికి ప్రారంభం జరిగిందో ఆడికాడికి చేరువలో చేరిపోయేసరికల్లా దీనికి కూడా కొన్ని సుఖాలు దుఃఖాలు అనేవి మాయమైతా ఉన్నాయి. మనం కూడా రోజు ఇద్దరుగా నడుస్తూ ఉంటాం. ఇద్దరంగా ఒకళ్ళు ఒక యోగికి అన్నం పెడతారా అని చెప్పానంట. అంటే వాళ్ళ పేరేదో ఉంది, మనకైతే గుర్తులేదు, కథ అయితే తెలుసు. అన్నం పెడతారమ్మంట, ఆయన వచ్చాడు అన్నానికి. నేను ఒకళ్ళు రమ్మంటే ఇద్దరు ఎందుకు వచ్చినారు అందంట. అదేంటమ్మా, నేను ఒకరినే వచ్చా కదా. కాదు, నేను ఒక్కరినే రమ్మని నిద్ర తిట్ట పెడతాలి. సరే, నువ్వు ఇద్దరు పెడితే తింటాం, లేదా మేము ఒక్కళ్ళమే పోతాం అని చెప్పింది. వాళ్ళు ఎవరంటే ఆయన నీడ. ఇప్పుడు నీడ ఎట్లా కానొచ్చింది మనకి? పగటి సమయంలో మన ముందు ఉంటది, రాత్రి సమయంలో మన వెనక ఉంటది. అలానే ఈ పక్షులు 2 కూడా పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. అది ఆత్మ అనే పక్షి, ఇది జీవుడు అనే పక్షి. వీడిక దాన్ని చేరుకోబోయేసరికల్లా
ఇక కొన్ని సుఖాలు దుఃఖాలని అర్థమవుతుంది. ఇదేదో బాగుందని కొంచెం పైకి పోవడం ప్రారంభం చేసింది. తరువాత ఇంకా పైకి వేయకుంది అర్థమైంది, ఓ అది వేరు కాదు నేనే, అది వేరు కాదు, ఇక నేనే అదై ఉన్నాను అన్న విషయం అర్థమైంది. అంటే జీవత్వం ఉన్నంత కాలం పరమాత్మ వేరు అనేటువంటి భావన, జీవత్వం తొలగినాడు పరమాత్మ నేనే అన్నటువంటి జ్ఞానం. పరమాత్మ ఎక్కడున్నాడు? హృదయేసే అర్జున తిష్టతే చక్రరాజమనాతోద్భవమేక వర్ణమతః పరం కాతయేవ హి మానసాంత భావయే గురు పాదుకం. చక్రరాజం అనాహత ఉద్భవం. అనాహత చక్రం మనం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం. మనలో ఎన్ని చక్రాలు ఉంటాయి? అసలు 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాల్లో అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానంలో ఉంటుంది. మన లక్ష్మీ పాపం చెప్పింది, ఇప్పుడు హృదయ స్థానంలో ఉంటుంది. చెప్పింది కరెక్టే కానీ చూపించింది కరెక్ట్ కాల, అందుకని నాకు డౌట్ వచ్చింది. అయితే హృదయ స్థానంలో మనకి అనాహత చక్రం ఉంటుంది. అనాహత చక్రం ఎవరికి నివాస స్థానం? ఈశ్వరుడి నివాస స్థానం. ఈశ్వరుడి పని ఏంటి? సర్వజీవుల్ని లయం చేయడం. మనం రోజు లయమవుతున్నామా? కావట్లేదా? నిద్రలో పాపం రోజు లయమవుతున్నాం. ఇది యోగం ఇద్దా? ఇది నిద్ర ఇద్ది. కానీ యోగ స్థితి అని అంటే మేలుకొని ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడ కొనిక చూసి దాంట్లో లయం కాగలిగితే అది యోగం. ఆజ్ఞా చక్రంలో లయం కాగలిగితే, అనాథ చక్రంలో లయం కాగలిగితే నిద్ర. అయితే ఈ అనాథ చక్రంలో చక్రరాజమనాహతోద్భవం ఏక వర్ణమతః పరం ప్రాతయేవ హి మానసాంత భావయే గురు పాదుకం. ఏకవర్ణంతో అక్కడే నివసించి ఉన్నాను. పరమాత్మ మన భగవద్గీతలో చెప్పింది, హృదయేసే అర్జున తిష్టతే. ఈశ్వర సర్వభూతాన, ఈ స్వరూప రూపంలో అంటే శ్వాస రూపంలో సర్వభూతాలలో నియామకుండై నేనే ఉన్నా. ఏం చేస్తున్నావు? హృదయేసే అర్జున తిష్టతే. హృదయంలో నివసించకుండా మన నివసించి నువ్వేం చేస్తున్నావు? భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా. మాయ అనేటువంటి ఒకదాన్ని తోడు చేసుకొని భ్రమ అనేటువంటి మత్తులో సర్వజీవుల్ని తిప్పుతున్నా. మరి తిరిగేటువంటి ఈ జీవుడు, ఇప్పుడు మనం రంగులు రాత్రం ఎక్కాం, కళ్ళు తిరుగుతున్నాయి, ఎవరిని ఆశ్రయించాలి? ఒరే ఆపు ఒరే ఆపు లేస్తుంటాం కదా, ఎవడాపాలి? తిప్పేవాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి కనుక్కోవాలి. మనల్లో కూడా ఈ భ్రమలు సంకల్పాలను ఒకడు దిప్పుతా ఉన్నాడు, వాడిని పట్టుకోవడం నేర్చుకోవాలి. వాడే ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేసే అర్జున తిష్టతే భ్రామయం సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయ. వాడాడనుడు అంటే స్విచ్ చేసాడు, రూఢ అవుతుంటా. స్విచ్ చేసినోడు అయిపోయిందాక ఆడే కూర్చోటుడు. అలానే భ్రమాన్ని స్విచ్ చేసి మాయలో మనల్ని ఎవడైతే తిప్పుతున్నారో వాడు కూడా టెస్ట్ వేసుకొని ఇక్కడే కూర్చుండు. ఇప్పుడు వాడిని గనక మనం పట్టుకున్నట్లయితే ఇక పరమాత్మకి లైన్ లోనే ఉండడు. అందుకనే చక్రరాజం అనాహత ఉద్భవం, ఉద్భవించాడు. మనం అక్కడ లింగం ఉద్భవం అయింది అని చెప్తూ ఉంటాం. స్వయంభూ అనేటువంటి పదాలని వాడుతూ ఉంటాం. అంటే అక్కడ ఎవరో పెట్టలేదు, తనను తానే ఉద్భవించాడు. అలాంటి వాడిని పట్టుకోవాల్సిన ప్రయత్నం ఇక మనది. ఎలాంటి గుణాలు కావాలి? ద్వంద్వ
ద్వంద్వ భేదం కలిగేయకుండా ఉండాలి. వాడిని పట్టుకోవాలంటే మనకు కావాల్సినటువంటి పరికరాలు మరి నిత్య సత్వస్థ, నిత్యం కూడా సత్వమైనటువంటి స్థానంలోనే ఉండాలి. నిర్యోగ, మనస్సు చలించినటువంటి ఆత్మస్థితిలో ఉండబడిన. యోగం అంటే కూడిక. ఎవరితో కలిస్తే యోగం అయింది? జీవుడు పరమాత్మతో కలిసేటటువంటి నామయందు లయం కావడం యోగం. మనం కూడా కలుస్తా ఉన్నాం నిద్రలోకి, అప్పుడు ఇది కూడా యోగం, నిద్రాయోగం. జీవుడు పరమాత్మకి సంబంధాన్ని మనం యోగం అని చెప్పుకున్నాం. ఈ యోగాన్ని నిర్యోగ క్షేమ ఆత్మవాన్, ఎవరి కోసం? ఆత్మవాన్. లోకం మొత్తం ఎలా తయారవుతుంది అని అంటే ధనవాన్. ధనం కావాలి, నేను ధనవంతుని అవ్వాలి. విద్యావాన్, నేను విద్యావంతుని కావాలి. ఇంకా అనేక పదవులు కావాలనేటువంటి ఆలోచన. కానీ భగవద్గీత మనల్ని ఏమని చెప్పిందంటే ఆత్మవాన్, నీవు ఆత్మస్వరూపుడివి కా. ఇవన్నీ వచ్చిపోయేవి, కానీ ఆత్మవాన్ అనేటువంటి పదం పోయేది కాదు. అందుకని త్రైగుణ్య విషయ వేదాని త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అని చెప్తూ, ఇవన్నీ మరి చేయాలంటే ఏం చేయాలి? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భో మాతే సంగోస్త కర్మని. ఇల్లు పెట్టేదాన్ని పోవాలా? వెళ్ళి అసలు బావద్దు. కర్మలు చేయడం నీకు అధికారం ఉంది, చెయ్యి. కానీ చేసేటప్పుడు కాస్త నేనున్నాను గుర్తుంచుకో. ఇలాగ మన పళ్ళు పొద్దు ఏం చెప్పుకున్నాం? గరుడ పురాణం చెప్పుకున్నాం. ఎట్లాంటి వాడికి ఎలాంటి శిక్షలను అది కనుక మైండ్ లో ఉంటే ఇంకా పాప ఏం చేయాలో గుర్తుంటుంది మనకి. నేనున్నా కదా. మనం గూట్లో పోయిన మాంసం కానీ లేకపోతే వేరే విషయాలు పెడతామా? మరి మన హృదయంలో ఏమన్నాడు? 6 చక్రాల్లో 6 స్థానాల్లో నేనే ఉన్నా అని చెప్పి మరి వాడిని ఎట చూడాలి? వాడిని ఇంకా భద్రం చూసుకోవాలి కదా. అందుకని నేనున్నా కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, నువ్వు ఏది చేస్తే అదే ఇస్తానమ్మా, ఎక్కువ మాత్రం నేను ఇవ్వను. ఎవరి ద్వారా ఇస్తానని చెప్పాడు మనకి యమధర్మరాజు? శ్రవణుల ద్వారా ఇస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళు ఎక్కడున్నారు? నీ నాస పుటాల్లోనే ఉన్నారు. వారే శ్వాస. ఈ మనం రోజు అర్పణ చేస్తాం కదా, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదారాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యలో ఉండి కూడా పోయారంట పాపానికి. మధ్య పానీయం సమర్పయామి. అసలు ఈ ప్రాణం ఎవడో ఎక్కడో ఉంటే మనకెందుకు? వాడి స్థానం మన దేహంలోనే ఉంది. ఇది తర్వాత చెప్పుకునే సబ్జెక్టు. తర్వాత దీని గురించి కూడా చెప్పుకుందాం. వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఎలా మనల్ని ఆడిస్తా ఉన్నాడు, ఎన్ని పనులు మన లోపల చేస్తూ ఉన్నాడు, ఇలా ఇప్పుడు ఉన్నది. కాబట్టి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మని. నువ్వు గనక కర్మ ఫలాన్ని నాకు అర్పించినట్లయితే నిన్ను ఆ కర్మకు నేను కారణం కాకుండా చేస్తాను అని చెప్తూ ఎలా ఉండాలి అనేటువంటి దానికి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సమో భూత్వా యోగస్థం సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధ్య అసిద్ధ్య. నీవు ఒకవేళ అనుకున్న కార్యం సిద్ధించింది మంచిది, సిద్ధించకపోయినా మంచిది అనేటువంటి సమత్వంలో నీవు ఉండాలి. యోగస్థః, నువ్వు యోగ స్వరూపుడవై కురు కర్మ చేయి. ఎలా ఉండాలి? సిద్ధ్య సిద్ధి అసిద్ధుల యందు. ఒక పని కావాలని ఒక కోరిక కోసం ఒక సాధన చేశాం, అది నెరవేరింది.
చాలా ఆనందం. ఒకవేళ నెరవేరలేదు, అనవసరం చేయడం అసలు ఎప్పుడు చేయకూడదు. అదొద్దమ్మా, నువ్వు చేయడం నీ వంతు. ఒకవేళ నా కర్మ ఫలంలో ఇది లేదేమో, దానికి తగిన విధంగా నేను సేవ చేయలేకపోయానేమో అనేటువంటి ఆలోచనతో ఆలోచించి ఇంకొంచెం సాధన చేయి. అంతేగాని అసలు వదిలేసి ఊరుకో మాకు. సిద్ధ్య సిద్ధ్య సమో భూత్వా, ఏ ప్రాణులైతే సిద్ధి అసిద్ధులను సమత్వంగా ఉంటారో, సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమీ కాదు, నీకు జరిగే కార్యాల యందు ఏదొచ్చినా సరే ఓకే అని యాక్సెప్ట్ చేస్తే యోగమే. ఆ సమత్వం కలిగి ఉంటామే యోగం. అలాంటి దానికి నువ్వు స్థిరచిత్తుడివై ఉండమని చెప్పి మనకి భగవద్గీత చెప్తుంది. అలాంటి స్థితప్రజ్ఞుడి స్థిరత్వం మరి పొందేదని చెప్తున్నావు కదా ఇప్పుడు దాకా. వాడేటుండడు, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్న పిపాష్నే యా బలాదివ నియోజిత. వాడు ఎట్టుంటాడు మరి అంటే ఒక్క మాటని తీసేద్దామని, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మ తుష్ట ప్రజ్ఞస్తదోచ్యతే. సర్వ కోరికల్ని మనస్సులో వాడు వదిలిపెడతాడు. ప్రజహాతి జాతి విడచుట, ప్రకృష్టంగా విడిచేస్తాడు వాటి గురించి. ప్రజహాతి యదా కామాన్, మరి ఒకటి రెండేనా, సర్వాన్ ఒకటి రెండు కాదు, ప్రతి దాన్ని కూడా వాడు మనస్సులో వదిలేసే విధంగా స్థిరత్వం ఉంటాడు. ఎలా అంటే తాబేల్లాగా. అలాంటి వాడిగా నువ్వు ఉండగలిగితే నీవు స్థిత ప్రజ్ఞ. ప్రజాదేదా కామ సర్వాన్ ఎక్కడ వదిలిపెట్టాలి? ఇంట్లో కాదు, ఇంట్లో వదిలిపెట్టి కోరతలు కూడా మనల్ని. నువ్వు రోజు భక్తికాడికి పోయి వచ్చి ఇంట్లో పని చేయకుండా ఉంటావా? నేను అన్ని పనులు వదిలిపెట్టి ఆయన పని చేయకపోతే మరి నూరుకుంటారా? రెండో రోజు కార్యక్రమాలు రానిది ఎవరైనా సరే. మనోగత, మనస్సులో వదిలిపెట్టు. అప్పుడు ఏం రావాలి? మనసుని వదిలిపెట్టారండి. మనం చెప్తున్న కోపం కదా, పాపం వదిలిపెట్టి వచ్చిందంట. తర్వాత ఏమైంది? గురువు గారి ముందే బయటకు వచ్చింది. అలాంటి వాళ్ళ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, వాడు తన లోపల తాను ఎప్పుడు ఆనందాన్ని పొందే ఉంటుంటే వాడు నిజంగా పొందినట్టు, లేకపోతే వాడు పొందనట్టే. స్థిత ప్రజ్ఞస్తద ఉచ్యతే. అలాంటి ఆత్మలో తన సంతోషాన్ని ఎప్పుడు వదలకుండా ఎవరైతే ఉంటాడో వాడు విడిచినటువంటి వాడు, వాడే స్థిత ప్రజ్ఞుడు అని మనకి స్థిత ప్రజ్ఞ లక్షణాల గురించి భగవద్గీత చెప్పడం జరిగింది. సరే, ఇలాంటి లక్షణాలను మనం ఎలా చేయాలంటే రేపు కర్మయోగం జ్ఞానయోగం గురించి చెప్పుకుందాం. సరే, ఇప్పుడు మంగళం.